గుంటూరు ఆటోనగర్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? ఇంకా మంటలు భారీగా ఎగసిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 3 ఫైర్ ఇంజిన్లు రావడం జరిగింది. 3 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా తగలబడుతున్నంత కూడా కెమికల్ సంబంధించి కావడంతో సిబ్బంది కూడా దగ్గర రాకపోవడానికి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కెమికల్స్ టిన్నులు అక్కడ నిల్వ ఉన్న పరిస్థితి. అయితే వాటిలో ఒక్కొక్కటిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోవడం, దాంతో పాటు ఉన్న కెమికల్ జనం మీదకి రోడ్డు మీద కూడా ఎగసి పడుతుండటంతో అందరూ భయాందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరికి పోవడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మరొక వైపు గోడను పగలగొట్టి ఆ వైపు నుంచి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. గుంటూరు శివార్లో ఉన్న ఆటోనగర్లో చోటు చేసుకుని దాదాపు 3 నెలల క్రితం నుంచి చూస్తే వరకు ఈ 3 నెలల్లోనే ఇది 3వ ఘటనగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఇలాంటి చర్యలు తీసుకోవడంతో, సంరక్షణ చర్యలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన కెమికల్ సంబంధించి కూడా కార్తీక కెమికల్స్ దీంట్లో పెయింట్స్ సంబంధించిన కెమికల్స్ తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా తీగలు తెగిపడటంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో మొత్తం 15 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. అయితే మంటలు ఎగసిపడుతున్న సమయంలో సిబ్బంది అందరూ బయటికి పరుగులు తీశారు. అక్కడ ఎలాంటి నీరు కానీ మరి ఇతర ఇసుక లాంటి అందుబాటులో లేకపోవడంతో మంటలను అదుపు చేయలేని పరిస్థితి అయింది. దీంతో మొత్తం సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయినప్పటికీ 3కి మాత్రం గాయాలయ్యాయి. వారిలో శ్రీనివాస్ అనే యువకుడు మాత్రం కాస్త సీరియస్ గా ఉన్న పరిస్థితి. 3 కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ శ్రీనివాస్ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉందని చెప్తున్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం ఎవరు అందుబాటులో లేరు. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. 3 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ జరుగుతోంది. మరి కొద్దిసేపట్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంత స్థాయిలో నష్టం జరిగిందనే దాని మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రీరామ్. థ్యాంక్ యూ రవీందర్. పిల్లనిచ్చేటప్పుడే కాబోయే అల్లుడి అసలు రంగు తెలుసుకోవడం మంచిది. బంధుత్వాలు, మధ్యవర్తుల మాటలు నమ్మి పెళ్లి చేస్తే అమ్మాయి మెడలో పడేది పసుపుతాడు, పలుపుతాడే అవుతుంది. చిత్తూరు జిల్లాలో మెట్టింటోళ్ల వేధింపులు భరించలేని ఓ ఇల్లాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆస్పత్రి బెడ్పై చికిత్స పొందుతున్న మహిళ పేరు లక్ష్మి. చిత్తూరు శ్రీనివాస్ నగర్కు చెందిన రాజు, సాలమ్మ కూతురు లక్ష్మి. బాగా చదివించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అల్లుడి కోసం వెతికారు. చివరకు 2013లో అనంతపురం జిల్లా పాపంపేటకు చెందిన సురేష్తో లక్ష్మికి పెళ్లి చేశారు. అల్లుడి గారికి అడిగినంత కట్న కానుకలు సమర్పించారు. పెళ్లైన 4 నెలలకే కథ అడ్డం తిరిగింది. కూతురిపై అల్లుడు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టాడు. అది కూడా మా పాప మాకు చెప్పలే. ఇప్పుడు మీకు చెప్తుంది, మాకు చెప్పలే సార్. మళ్ళా వాళ్ళ అత్త ఆడబిడ్డలు మర్ది పట్టి గుంజులాడి మా అన్నైతే నేనైతే తాగేసి మా అన్నైతే నేనైతే నేనేసి గుంజులాడుతుంటే ఈ పిల్ల ఏడ్చుకుంటా వాళ్ళ ఆడపిల్లలు అడిస్తే కదా వాళ్ళ ఆడపిల్లలు వచ్చి మా తమ్ముడైతే మా అన్నైతే చేస్తున్నాం అనేసి ఇష్టంగా తొక్కి కాలాజేత దొక్కి పొత్తి కడుపును దొక్కేసి బిడ్డను కొట్టేశారు. సురేష్ ఒక్కడే కాదు, అతని కుటుంబ సభ్యులు మొత్తం అదనపు కట్నం కోసం వేధించేవారని చెబుతోంది లక్ష్మి. 30 సంవత్సరాల బంగారం 3.5 లక్షల కట్నంగా ఇచ్చినాడు సార్. మళ్ళీ అది కాదని పోయిన 5 రోజులకే నగలంతా పీక్కున్నాడు సార్. 30 సంవత్సరాల బంగారం పీక్కున్నాడు సార్. అది కాదని ఇక్కడ పోయిన 3వ నెలకే నేను ప్రెగ్నెంట్ అయినాను సార్. నేను కలుపుతో ఉన్న బిడ్డని చంపేస్తాను, డబ్బులు తీసి అంటే మళ్ళీ 2.5 లక్షల దాకా డబ్బులు తీయించినాను సార్. 3 రూపాయలు వడ్డీ తనిగా నన్ను అడిగి తీయించినాను సార్. సురేష్ చాలా మంచివాడని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను నమ్మి పిల్లనిచ్చామని చెబుతున్నారు లక్ష్మి తల్లి. మంచి బుద్ధిమంతుడు పిల్లోడని చెప్తే 10 మంది చెప్పిరి. మేము పోయి చూసుకుని ఆ చుట్టూ పక్కల అడిగినాను వాందే ఇల్లు అని చెప్పి. వాంది ఇల్లు కాదు, వాళ్ళ అక్కులది అయింది. పోయిన 5 రోజులు పెళ్ళి అయిన 5 రోజులకే 3.5 లక్షల డబ్బులు 30 తులాల బంగారం ఇచ్చిన. మంచిగా పెళ్లి చేసిన, గ్రేట్గా పెళ్లి చేసిన అమ్మ లావణ్యమ్మ ఒకటి వచ్చింది పెళ్లికి. పంపించిన 5 రోజులకే ఎవరికి తెలవకుండా బంగారం అంతా తీసి లక్ష్మి కోల లారీలు కొంచెం డబ్బు తక్కువైంది, లారీ యాక్సిడెంట్ అయింది, కొంచెం డబ్బు కావాలని వచ్చింది. మా ఇంటికి వచ్చిన 3 రోజులకే మళ్ళీ
1.5 లక్ష అడిగింది అప్పు. మెట్టింటోళ్ల ఆగడాలు భరించలేక పుట్టింటికొచ్చేసింది లక్ష్మి. మోసపోయానని తెలుసుకుని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ అమ్మాయి పేరు కే లక్ష్మి, వయసు 23 సంవత్సరాలు ఉంటుంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి చదువుకుంది కూడా, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చదువుకుంది. గర్భం దాచినప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి బాగా కష్టపడుతుందని చెప్పేసి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. భర్తనే కాకుండా భర్త తాలూకు మరిది, వాళ్ళ అత్త, తోడుకోడళ్ళు అంతా కలిసి అర్థం పెట్టడం కావాలని చెప్పేసి తర్వాత మళ్ళీ ఈ విధంగా వేరే విధంగా మానసికంగా శారీరకంగా హింసిస్తానని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. మెట్టింటోళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్న లక్ష్మి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 6 కాలం కష్టపడ్డారు, కుప్పనూర్చారు. ఆ కుప్పను రోడ్డు మీద పెట్టారు. ఆ ధాన్యానికి కాపలాగా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? రక్తపు మడుగులో భార్య ప్రాణాలు కోల్పోయింది. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిద్రిస్తున్న వారి మీదకు వాహనం దూసుకెళ్లింది. మరి భార్య ఎలా చనిపోయింది? భర్త ఎలా బయటపడ్డాడు? అనంతపురం ఘటనపై ఇప్పుడు అనేక అనుమానాలు. సిఐ భార్యపై దూసుకెళ్లిన వాహనం. అక్కడికక్కడే మృతి చెందిన సిఐ భార్య పద్మ. గాయాలతో బయటపడిన సిఐ అర్జున్ నాయక్. సిఐ భార్య పద్మ మృతిపై పలు అనుమానాలు. భర్తే పథకం ప్రకారం హత్య చేశాడంటున్న పద్మ పుట్టింటోళ్లు. తనకే పాపం తెలియదంటున్న సిఐ అర్జున్ నాయక్. అనంతపురం జిల్లాలో సిఐ అర్జున్ నాయక్ భార్య పద్మపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో సిఐ కూడా గాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడప పీటీసీలో సిఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ 3 రోజుల కిందట సొంతూరైన నల్లమడ మండలం అర్వాన్లపల్లి తాండాకు వచ్చాడు. సిఐ దంపతులు వాళ్ళ పొలంలో పండిన కంది పంటను రోడ్డుపై నూర్పిడిగా వేశారు. రోడ్డు పక్కన మంచం వేసుకొని ఇద్దరు పడుకున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం వాళ్ళు పడుకున్న మంచాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో సిఐ భార్య పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. సిఐకి గాయాలయ్యాయి. అయితే పథకం ప్రకారమే తన బిడ్డను కట్టుకున్నోడే మట్టుబెట్టాడని పద్మ పుట్టింటోళ్లు ఆరోపిస్తున్నారు. సిఐ అంటే ఎట్టుండాలో చెప్పు. ఒకరికి న్యాయం చేయాల్సింది ఇది అన్యాయము. మాకు చంపినాడు కదా నాయన. ఇది చట్టమే డిపార్ట్మెంట్ ఇట్టుంటే ఎవరికి కాపలాదారులుండి ఇస్తారు నాయన, పిల్లలు బతికిస్తారు. నా పిల్లని రోజు బంగారు లెక్కడి పిల్ల. మీరు చూస్తే కదా ఆ ఫోటో అంటారు, ఎట్టిచ్చినారు మీరు అంటారు. బంగారు లెక్కడి ఫోటో. టీచర్ ఉద్యోగం వచ్చింటే వద్దన్నాడు. బీఈడి చేసింది ఆ పాప. వద్దు ఉద్యోగం చేస్తే నాకు అనుమానం. ఎవరితోనే మాట్లాడితే ఉద్యోగం కూడా తీసేసిన నాయన. మా పాపను, మా సిస్టర్ను చంపింది అర్జున్ నాయక్ సిఐఏ. ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను పై అధికారులు కోరుకుంటున్నాను. నాకు తగు న్యాయం చేయమని డిపార్ట్మెంట్ కోరుతున్నాను సార్. అంతే. చంపింది ఇతనే. చంపి ఇతను ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సీన్ క్రియేట్ చేశాడు. ఏంటి, ఏదో యాక్సిడెంట్. డిపార్ట్మెంట్ కదా, బాగా తెలుసు డిపార్ట్మెంట్ ఏ విధంగా చూసుకోవాలనేసి. ఇతను ఇప్పుడు ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి దీని నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నాడు. నాకు తగు న్యాయం కావాలంతే. మరోవైపు తనకే పాపం తెలియదంటున్నాడు సిఐ అర్జున్ నాయక్. మేమిద్దరం అన్యోన్యంగా జీవిస్తున్నామని ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటున్నాడు సిఐ. అక్కడ ఆ ఏరియాని అడగండి. ఇప్పుడు నల్లవాడ మండలంలో ఎక్కడైనా కానీ అర్జున్ నాయక్ భార్యను ఎప్పుడన్నా అరిసిండేది, కొట్టినది ఎవరైనా చూశారని చెప్పి మా వాళ్ళు కూడా అవుతాం. పల్లెల్లో కానీ నల్లవాడ టౌన్లో ఎక్కడైనా కానీ మేము ఎట్లా దిగుతుంది కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడైనా కానీ నేను ఆ భార్య ఒక మాట నిధి లేదు, ఆమె నన్ను ఏ మెరుగుని కృషిస్తుంది. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఐ అర్జున్ నాయక్ పై మృతురాలి బంధువులు దాడికి యత్నించారు. మిస్టరీగా మారిన ఈ ఘటనపై పోలీసులే నిజానిజాలను వెలికి తీయాల్సి ఉంది. మనవాడే కదా అని పోలీసులు వదిలేస్తారా, నిజాలు కక్కిస్తారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. ట్రైన్ రిజర్వేషన్ దొరకనప్పుడు, ఎమర్జెన్సీగా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు బస్సే దిక్కు. అందుకే ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఎక్కుతుంటారు. అయితే ఇటీవల జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. బస్సు ఎక్కాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. మొన్న పాలెం,
నిన్న మెదక్, ఇప్పుడు ప్రకాశం జిల్లా చాగల్లు. ఇలా తరచుగా ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సులు దగ్ధమవుతూనే ఉన్నాయి. పాలెం దుర్ఘటన మిగిల్చిన విషాదాలు వెంటాడుతున్నా అధికారులు, ప్రైవేటు ట్రావెల్స్ యజమానుల తీరులో మాత్రం మార్పు రాలేదు. ఫలితంగా ప్రైవేటు బస్సులు ఎక్కే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లులో మరో ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చాగల్లు NH5 పైకి రాగానే ప్రమాదానికి గురైంది. బస్సులో పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ ప్రయాణికులను దింపేశాడు. ఇంతలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆపారు అక్కడ, కానీ ఏమో చెక్ చేస్తున్నారనమాట. వాష్రూమ్ కోసం వెళ్ళారని మేము అనుకున్నాము. మరి తర్వాత బయటను చాలా డార్క్గా ఉన్న తర్వాత బయట నుంచే ఆ స్మోక్ వస్తుందని అనుకున్నాను, వేరేం అనుకోలేదు. వాళ్ళు వెనకాల వెళ్ళి చెక్ చేశారు, మరి బస్ స్టార్ట్ మూవ్ అయింది. తర్వాత ఏమైంది, ఇక్కడ వచ్చి కొంచెం స్మోక్ ఎక్కువ అయిన తర్వాత నాకు తెలిసింది ఏమో అవుతుంది వెనకాల. అసలు బ్రీత్ కూడా చేసేం కాలేదు ఒక 10 minutes. బస్సుతో పాటు ప్రయాణికుల లగేజ్ కూడా కాలి బూడిదైంది. ప్రయాణికుల్లో కొత్తగా పెళ్లైన జంటతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. పెళ్లి జంటకు సంబంధించిన విలువైన ఆభరణాలు, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే తమ వస్తువులు కొన్నైనా మిగిలేవంటున్నారు బాధితులు. పోలీసులకి ఎవరికి కాల్ చేసినా ఎవరు రాలేదు సార్. 1 o'clockకి ఇష్యూ అయితే 1:20 అరౌండ్ అయితే ఇష్యూ 3 o'clock ఆ టైంలో వచ్చారు సార్. అప్పటి వరకు ఎవరు రాలేదు. కొంచెం ముందు ఫైర్ ఎక్స్టెన్షన్ వాళ్ళు వచ్చినా సరే ఏమైనా అవుతుండే, బట్ ఏం కాలేదు. మొత్తం అంతా పోయింది, అంతా లాస్ అన్నీ అయినాక ఇప్పుడు వచ్చారు వాళ్ళు. నాదైతే మేము న్యూలీ మ్యారీడ్ కదా సార్, నా దగ్గర గోల్డ్ మొత్తం నియర్లీ అబౌట్ ఒక్కొక్కసారి 25,000 శారీస్, పట్టు శారీస్, అవి గోల్డ్ ఒక నియర్లీ అబౌట్ 10 lakhs ఉంటుంది గోల్డ్. మొత్తం అంతా కాలిపోయింది సార్. ఇప్పుడు బస్సులో కనీసం వెళ్ళి చూద్దామంటే కూడా ఏం కనిపించట్లేదు. ఇగోండి లాస్ట్ డ్రైవర్ దానికి కారణం అడిగితే స్వీట్ ప్యాకెట్స్ ఎక్కించాలన్నారు, కాకపోతే అందరూ కెమికల్ ప్యాకెట్స్ అనుకుంటున్నారు. దీంట్లో నేను నా ల్యాప్టాప్ అండ్ డేటా కోల్పోయాను. అన్న 10th to అండ్ సర్టిఫికేట్స్ ఫర్ అప్ టు CA మొత్తం నేను కోల్పోయాను. వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు ప్రయాణికులు. డ్రైవర్ అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం జరుగుండేదని తలుచుకుని వణికిపోయారు ప్యాసింజర్లు. సాక్షి న్యూస్, ప్రకాశం జిల్లా. ఖమ్మం జిల్లాలో పేలుడు పదార్థాల అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. క్వారీల ముసుగులో మందు పాత్రను వినియోగించే పేలుడు పదార్థాలు రవాణా గుట్టుచప్పుడు కాకుండా నడిపేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పేలుడు పదార్థాల అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఛత్తీస్గఢ్ ఏఓబీలతో మావోయిస్టుల విధ్వంసానికి వాడిన మందుపాతర మూలాలు జిల్లాలోని క్వారీలుగా గుర్తించారు. ఇప్పటికే పేలుడు పదార్థాల రవాణాతో సంబంధం ఉన్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో నిత్యం మావోయిస్టుల మందుపాత్రలతో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడుల పరంపర సాగుతూనే ఉంటుంది. దీంతో ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మైన్ ప్రూఫ్ వాహనాల్లో తప్ప సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. మావోలు వాడే మందు పాత్రల్లో జిలిటిన్ స్టిక్స్ కు డిటోనేటర్లు జోడించి కెమెరా ఫ్లాష్లకు అనుసంధానం చేసి భారీ పేలుడును సృష్టిస్తున్నారు మావోలు. గతంలో విజయవాడ కేంద్రంగా మావోయిస్టులు తయారు చేస్తున్న ప్రెషర్ బాంబుల్లో కూడా జిలిటిన్ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టుల ఇలాకాలోకి భద్రతా బలగాలు ప్రవేశించకుండా మందు పాత్రలు వాడతారు. పేలుడు పదార్థాల రవాణాను అరికట్టి మావోలను అదుపు చేయడానికి యత్నించి పోలీసులు విఫలమయ్యారు. గతంలో వరంగల్ జిల్లా నుంచి జిలిటిన్ పదార్థాలు మావోలకు చేరేవి. నిఘా పెంచడంతో ఇప్పుడు మావోలు రూటు మార్చారు. తాజాగా ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి పేలుడు పదార్థాలు అటు ఛత్తీస్గఢ్కు, ఇటు ఏఓబీకి రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరలో కంకరతో కూడిన లారీలో భారీగా పేలుడు పదార్థాలు రవాణా అవుతున్నాయనే సమాచారంతో పోలీసులు మాటువేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా కంకరతో నిండిన ఈ లారీలో 362 జిలిటిన్ స్టిక్లు, 350 వైర్ బండిళ్లు, భారీగా డిటోనేటర్లు పట్టుబడ్డాయి.
ఆ సమాచారం వరకు మనం టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. డిఎస్పీ కొత్తగూడెం, సిఐ పాల్వంచ మరియు ఎస్ఐస్ సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో మన బంజారా క్రాస్ రోడ్, మోరంపల్లి బంజారా క్రాస్ రోడ్ దగ్గర AP16 TX 6582 టిప్పర్ లారీలు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ఉంది పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అక్కడ డ్రైవరు, ఒక సూపర్వైజర్ ప్లస్ క్లీనర్ ముగ్గురిని అప్పుడు డీటైన్ చేసినాము. డీటైన్ చేసి అడిగితే కొన్ని ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, డెటోనేటింగ్ ఫ్యూస్ 49 బండిల్స్, నాన్ ఎలక్ట్రిక్ డెటోనేటర్స్ 50 నాన్ ఎలక్ట్రిక్ డెటోనేటర్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది. పాల్వంచ మండలంలోని తోగ్గూడెంలో ఉన్న కంకర క్వారీల నుంచి ఓ కాంట్రాక్టర్ వీటిని ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరికి రవాణా చేస్తున్నట్లు లారీ డ్రైవర్ వెల్లడించారు. అయితే ఈ మెటల్ను ఎవరికి అందచేయాలనే దానిపైన వారి వద్ద స్పష్టత లేదు. మల్కాన్గిరికి సమీపంలో కొందరు వ్యక్తులు వచ్చి అడ్రస్ తెలియచేస్తారని తనకు కాంట్రాక్టర్ చెప్పినట్లు లారీ డ్రైవర్ పోలీసులకు వివరించారు. అయితే లారీ డ్రైవర్, క్లీనర్, క్వారీ సూపర్వైజర్ మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇందులోని పేలుడు పదార్థాలను మల్కాన్గిరిలోని మావోయిస్టులకు చేరవేసేందుకు వెళుతున్నట్లు అంగీకరించారు. దీనికి సహకరిస్తున్న కాంట్రాక్టర్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అమర్ కుమార్ అలియాస్ అమర్ బాబు, ఆయన మావోయిస్టుకు సప్లై చేయడానికి ఈ వస్తువుల్ని తీసుకురావాలని చెప్పారు. ఎవరు సప్లై చేశారని అడిగితే బొల్ల నాగేశ్వరరావు, తెల్దార్పల్లి ఖమ్మం రూరల్ బొల్ల నాగేశ్వరరావు సప్లై చేశారని చెప్పారు. ఆ సమాచారం ప్రకారం మేము అక్కడ బొల్ల నాగేశ్వరరావుని పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆయన దగ్గర నుంచి 362 జెలటిన్ స్టిక్స్, 12 బండిల్స్ ఆఫ్ డిటోనేటర్స్ ఇవి బొల్ల నాగేశ్వరరావు దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. ఇంకా అమర్ బాబుని పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇవి వీళ్ళు తీగలాగితే డొంక కదిలినట్లు పట్టుబడిన వ్యక్తుల ద్వారా కీలకమైన సమాచారాన్ని పోలీస్ వర్గాలు సేకరిస్తున్నాయి. ఒక్క పాల్వంచతోనే కాకుండా ఖమ్మం డివిజన్లోని ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని గ్రానైట్ క్వారీలు, కంకర క్వారీల నుంచి కూడా జిలిటన్ స్టిక్లు, డిటోనేటర్లు గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఛత్తీస్గఢ్కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. టేకులపల్లి మండలంలోని ఓ క్వారీ కాంట్రాక్టర్ ఇందుకు లోపాయికారిగా సహకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షి న్యూస్, ఖమ్మం. శేషాచల అడవుల్లోని కొన్ని ప్రాంతాలు ఎర్రచందనం కూలీలకు అడ్డాలుగా మారిపోయాయి. పోలీసులు కూంబింగ్ చేపడుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. స్మగ్లర్లు పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎర్రచందనం ఈ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది శేషాచల అడవులు. అరుదైన ఎర్రచందనం వృక్ష సంపద శేషాచల అడవుల్లో దాగి ఉంది. ప్రపంచంలోనే నాణ్యమైన ఎర్రచందనం ఇక్కడ లభిస్తోంది. శేషాచల అడవుల్లోని ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో చెప్పలేనంత డిమాండ్ ఉంది. దీంతో ఈ అడవుల్లోని ఎర్రచందనంపై స్మగ్లర్ల కన్ను పడింది. ఇక్కడి నుంచి ఎర్రచందనం యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ స్మగ్లర్లు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఒక్క లారీ ఎర్రచందనాన్ని తరలిస్తే చాలు, జీవితమే మారిపోతుందన్న భావన స్మగ్లర్లది. 2 సంవత్సరాల క్రితం వరకు చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన వారే కూలీలుగా శేషాచల అడవుల్లో తిష్టవేసేవారు. తమిళనాడులో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ హతం తరువాత అక్కడ కూలీల కన్ను కూడా శేషాచల అడవులపై పడింది. 2 సంవత్సరాలుగా శేషాచల అడవుల్లో తమిళనాడు కూలీలు రెచ్చిపోతున్నారు. వందల మంది అడవిలోనే తిష్టవేస్తూ ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్నారు. ఈ గోగరగూడెం దగ్గర ఎర్రచందనం దొంగలను స్మగ్లర్లు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో నేను మా సిబ్బంది ఇక్కడ రావడమైంది. ఎర్రచందనం దొంగలు సరఫరా చేయడానికి ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడికి మరి ముద్దాయిలు అయితే మాత్రం లేరు. వారి కోసము ఆఫీసర్ల ఉత్తర్వు మేరకు స్పెషల్ పార్టీలు పంపించి పెట్టి పట్టుకోవడం జరుగుతుంది. దట్టమైన వృక్షాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉన్న శేషాచల ఫారెస్ట్ ఇప్పుడు ఎర్రచందనం కూలీలకు అడ్డాలుగా మారిపోయింది. పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని తరలిస్తూ సర్కార్కే సవాలు విసురుతున్నారు స్మగ్లర్లు.